పల్లె దవాఖానతో ప్రజల చెంతకు మెరుగైన వైద్యం అందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అయోధ్య అల్లిపూర్ గ్రామాలలో ఒక్కో గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అయోధ్య పల్లె దవాఖానకు స్థలం ఇచ్చిన భూదాతలు ప్రభాకర్ రెడ్డి, శ్రీరంగారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వినోద్ రెడ్డిలను సత్కరించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ చిరంజీవి, డిఈ మిలింద్, ఎంపీఓ సుష్మా, ఫాక్స్ చైర్మన్లు రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం ఒక 2 నిమిషాలు ఇవ్వండి దయచేసి, చాలా ముఖ్యం. ఒక డాక్టర్గా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడతాం. మా సిస్టర్ అమ్మలు, ఆశమ్మలు అంతకుముందు ఏదో చిన్న గ్రామ పంచాయతీలో వాడు పంచాయతీ అని వస్తాడు, వాడు పర్మిషన్ అని వస్తాడు, అటువంటి కాడ కూర్చొని మీకు టీకాలు వేసేది, మందులు వేసేది. ఇవాళ దవాఖాన అందరికంటే ఎక్కువ పనిచేసేది మహిళలకు, చిన్న పిల్లలకు. పైసలు ఉన్నోళ్ళు, పెద్ద రైతులు ఎడుకన్నా పోతారు, అది వేరే విషయం. పేద వాళ్ళకి అత్యంత ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఉంటే టీకాలు వేయాలంటే మనకి ఎంతో ఇబ్బందులు ఉంటుండే. ఇవాళ మనకి ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి, అన్ని వ్యవస్థ ఉంటుంది. మీరు వచ్చి మంచిగా తల్లి పిల్లలకు టీకాలు వేసుకుంటే ఎన్నో వ్యాధులు రావు. రోగాలు వచ్చేదానికంటే రాకుండా చూసుకోవాలి. రాకుండా చూసుకోవాలంటే కొద్దిగా చేతులు మంచిగా కడుక్కొని తినాలి, శుభ్రంగా ఇంట్లో మంచినీళ్ళు తాగాలి. దాంతో పాటుగా ఈ టీకాలు అనేవి కూడా చాలా ముఖ్యం. మరి ఇవాళ మన సిస్టరమ్మలు ఉన్నారు, ఆశమ్మలు ఉన్నారు. ఇవాళ నిన్న కూడా మాట్లాడితే ఏం చెప్పారు, ఎక్కువ మంది గర్భవతులు అయితే ఆపరేషన్లు ఏడవుతున్నాయి భారతదేశం మొత్తం అంటే మన కరీంనగర్ జిల్లా చేశారు. ఆపరేషన్ అయితే ఏమవుతుంది, ఒక్కసారి ఆపరేషన్ అయితే రెండోసారి మళ్ళీ వేయాలి, రెండోసారి చేసాక మూడోసారి కడుపు నొప్పి గర్భసంచి తీయాలి. ఆ 3 ఆపరేషన్లు ఎవరికి పేగులు ఎత్తుకపోతాయి. కడుపు నొప్పి అయితే మళ్ళీ పేగులు ఆపరేషన్ చేయాలి. ఈ ఎల్లవేళ కడుపు నొప్పి, ఈ చూస్తే నడుము నొప్పి, ఆయన పని చేయరాకుండా అవుతారు. ఇంట్లో పిల్లలను ఎత్తుకుని కట్టం అవుతుంది, భర్త కట్టం, ఈ కట్టం, మందుల పాలవుతుంది. కాబట్టి